కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. ఇటిక్యాల పహాడ్ గ్రామ దగ్గరలోని ప్లాంటేషన్లో పులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరించడంతో ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పులి సంచరించే అవకాశం ఉందని, ఒక్కరోజులోనే 30 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తోందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అటవీ ప్రాంతం వైపు వెళ్లకూడదని, వెళ్లినా గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. మనకి ఇటుకల్ పహాడ్ వైపు మన ఒక 20 ఎకరీ కెమెరా ఉన్నాయి. మొత్తం కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ లో 80 to 100 కెమెరాస్ ఆర్ దేర్ వేరే వేరే ఏరియాస్ లో. సో దయచేసి ఇప్పుడు కూడా మన టీమ్, నైట్ టీమ్స్, డే టీమ్స్ అక్కడ ఉన్నారు, ఫీల్డ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, అందరికీ అలర్ట్ చేస్తారు. బట్ మీ దయచేసి కొంచెం మనకి క్లారిటీ వస్తుంది ముందు, మీ దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే మన చెప్పిన అది ప్రకారంగా మీకు కొంచెం ఫీల్డ్కి పోయి 8 to 10 మెంబర్స్ కలిపి పోవాలి. 2-3 మెంబర్స్కి సెంట్రీ లాగే పెట్టుకోవాలి. నిన్న మన విసెస్ అండ్ డ్రమ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము కొంచెం విలేజెస్కి, అక్కడక్కడ అది పులి తిరుగుతారు ఏరియాస్కి. సో మీరు కొంచెం దయచేసి ఇది ప్రోటోకాల్స్, SOPs ఫాలో చేయండి. మొత్తం ఎన్ని టీమ్స్ జరుగుతున్నాయి సార్? సో ఇప్పుడు మన మొత్తం కాగజ్ నగర్ డివిజన్ కలిపి 4 మెంబర్స్ కలిపి 30 to 35 టీమ్స్ ఉన్నాయి. సో ఆ 30 to 35 టీమ్స్లో నైట్లో టీమ్స్ పెడతాము అండ్ మళ్ళీ డేలో కూడా టీం పెట్టాము. సో నైట్ టీమ్స్ ముఖ్యంగా ఊరికి పోయి ఎవరెవరు బయటగా ఉన్నారో వాళ్ళకి చెప్తారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఎన్ని ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని ఫీల్డ్ మీద ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి అది చూస్తారు. డే టీమ్స్ ముఖ్యంగా ట్రాకింగ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఫ్రెష్ పగ్ మాకు దొరికింది ఊరు నుంచి. బికాజ్ నిన్న మనకి చాలా కాల్స్ వచ్చింది, సార్ ఇక్కడ టైగర్ ఉన్నాయి, ఎక్కడ టైగర్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది వెంటనే మన వాళ్ళు అక్కడ వెళ్తారు, మన స్టాఫ్ అక్కడ చెక్ చేస్తారు.